నేను మీషో స్టార్ట్ చేసి 2 వీక్స్ అవుతుంది అనుకుంటా. 2 వీక్సా 1.5 వీక్ అవుతుంది. ఫస్ట్ టైం రాంగ్ ప్రోడక్ట్ వచ్చింది. ఏదో ఈ శారీ అయితే వచ్చింది అనమాట. నేను ఒక శారీ పంపిస్తే నాకైతే ఒక శారీ వచ్చింది. అది కూడా మంచిగా ప్యాకింగ్ చేసి అయితే పంపించారు. నేను ఇది మీషో కవర్లో అయితే ప్యాకింగ్ చేయలేను, అందుకని క్లెయిమ్ అవుతుందో కాదో తెలియదు. నేనైతే క్లెయిమ్ చేసిన, చూద్దాం వస్తుందో రాదో. ఒకవేళ సక్సెస్ అయిందంటే నేను ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలనేది చెప్తా. ఈరోజు అయితే 2 ప్రోడక్ట్స్ వచ్చినాయి అనమాట. ఒకటైతే రాంగ్ ప్రోడక్ట్ వచ్చింది, ఒకటేమో నాదే ఆర్టీఓ రిటర్న్ అయితే వచ్చింది. రాంగ్ ప్రోడక్ట్ చూడంగానే నాకైతే ఫుల్ ఏడుపు వచ్చింది. అసలు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసినాయి. మన శారీ ఎవరో తీసుకొని వేరే వాళ్ళ శారీ మనకు పంపించి, ఇప్పుడు ఆ శారీ బొక్క నాకు మళ్ళీ దానికి షిప్పింగ్ కూడా పడుతుంది. ఇదైతే ఆర్టీఓ రిటర్నే, నా శారీ నాకే వచ్చేసింది. అయితే ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పేసి ఓపెన్ అయితే చేసి యాజ్ ఇట్ ఈస్ ఎట్లా ప్యాక్ చేసినానో మళ్ళీ అట్లనే రిటర్న్ అయితే వచ్చింది. ఇట్లా రిటర్న్ వస్తే నో ప్రాబ్లం, మనకి ఏం పైసలు ఏం పడవు. కానీ ఒకవేళ కస్టమర్ తీసుకొని వాళ్ళు వేరే ప్రోడక్ట్ ఎట్లా పంపిస్తారు అసలు నాకు అర్థం కాదు. మన ప్రోడక్ట్ నచ్చకపోతే మన ప్రోడక్ట్ మనకి పంపించాలి. జనాలు నిజంగా ఎట్లా తయారైన రబ్బా, నిజంగా నాకైతే చాలా కోపం కూడా వచ్చింది, ఫస్ట్ ఏడుపు కూడా వచ్చింది. ఇంకేం చేస్తే సరే ఎట్లాగో వచ్చింది కదా అని చెప్పేసి దానికి మనము క్లెయిమ్ చేసుకోవడానికి ఇట్లా వీడియో అయితే తీయాలన్నమాట. ఇంకా మొత్తం దాని అన్బాక్సింగ్ వీడియో అయితే, ఈ శారీ వాడిందో వాడలేదో అసలు ఏందో నాకు అర్థమైతలేదు. మళ్ళీ దానికి బ్లౌజ్ కూడా లేదనమాట. అయినా బ్లౌజ్ ఉన్నా లేకపోయినా శారీ అసలు ఎందుకు పంపించిరబ్బా నాకు అసలు. నేనేమో హ్యాపీగా మంచి ఆర్డర్ వచ్చింది కదా అని మంచిగా ప్యాకింగ్ చేసి మంచి చీర పంపించిన, అది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ తో. పోతే పోనీ క్లెయిమ్ ఓకే అయిందంటే నా పైసలు నాకు ఇదన్నమాట ముచ్చట. ఓకేనా.